హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మన కానిస్టేబుల్ ఈవెంట్స్కి పెట్టకపోవడం వల్ల కానిస్టేబుల్ అభ్యర్థులు 2 ఇయర్స్ నుండి నరకం అనిపిస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎట్టకేలకు మన కానిస్టేబుల్ అభ్యర్థుల్లో చైతన్యం అనేది మొదలైందండి. అది ఏ విధంగా అంటే, మనకి రేపు అనగా సెప్టెంబర్ 17వ తారీఖు మనకి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద శాంతియుత ధర్నా చేస్తున్నారండి కానిస్టేబుల్ అభ్యర్థులు. సో వాటికి సంబంధించి ఏంటంటే, సుప్రీంకోర్టులో వేసిన హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి కేసును తక్షణమే పరిష్కరించాలి. అదేవిధంగా 2 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న కేసును కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా మంత్రి లోకేష్ గారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ను 6 నెలల్లో పూర్తి చేస్తానన్నారు. సో వారు ఇచ్చిన హామీని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా 2 సంవత్సరాల పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. సో మీ అందరికీ తెలిసిందే, 2 ఇయర్స్ నుండి మనకు చాలా ఇబ్బంది పడుతున్నాం. సో దాని గురించి సంబంధించి మన కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కలిసి మనకి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రేపు ఉదయం 11 గంటలకంటే సెప్టెంబర్ 17వ తారీఖు 10 గంటలకి ధర్నా చేయబోతున్నారు. సో అందరూ అటెండ్ అయ్యి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఫర్దర్గా రేపు అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్.